Praise the Lord. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు విశ్వాసిని విశ్వాసులారా, ఈరోజు మనందరము కూడా ఒక దివ్య బలిపూజలో పాల్గొంటూ ఉన్నాం. ఈరోజు మనందరము కూడా యేసు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించబోతూ ఉన్నాం. ఈరోజు మనందరము కూడా తన యొక్క శరీర రక్తాలను స్వీకరించబోయే ముందు తన వాక్యాన్ని ఈరోజు మనందరము కూడా మన హృదయములో నాటుకోబోతూ ఉన్నాం. ఇంకా పరిశుద్ధ సమయంలో ఆ పవిత్రాత్మ దేవుడు మనకు తోడుగా ఉండాలని, ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు మన మధ్యలోకి వేంచేసి వచ్చి తన వాక్కుతో మనందరినీ కూడా నింపాలి అని, తన పరిశుద్ధ ఆత్మశక్తిచే మనందరినీ కూడా అభిషేకించాలని ఈరోజు మనందరము కూడా ఒక పాట ద్వారా దేవునికి చప్పట్లు కొట్టుకుంటూ పరిశుద్ధాత్మ గీతాన్ని పాడుకుందాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నావికుడవు నానోదకుడవు నా స్నేహితుడవు నా స్నేహితుడవు నా నావికుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. దేవుడు వేంచేసి రావాలని, అగ్నిశాల వంటి నాలుగు వలె మన పెదవులపైకి ఆ దేవుడు రావాలని రోజు మనందరము కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ, ఆ పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకుంటూ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలకు వేంచేసి రావాలని, అగ్ని రూపంలో మనందరి మధ్యలోకి వేంచేసి రావాలని మనందరము కూడా ప్రార్థన చేస్తాం. జ్వాలల వంటి నాలుకవోలే ఆ పెదవులపైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే ఆ పెదవులపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నాయకుడవు నా నాయకుడవు నా పోషకుడవు నా స్నేహితుడవు నా నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి రండి
పరిశుద్ధాత్ముడా. రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి. రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి, రండి రండి మాలో రండి, రండి రండి మాపై రండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమమడిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో తండ్రి మా జీవితాలను, మా కుటుంబాలను, మా హృదయములను, మా పాపములను ప్రతి ఒక్క దానిని మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో దేవా మా జీవితాలు మీకు అంకితము చేసుకుంటూ ఉండగా, ఇక దివ్య బలి పూజలో ప్రభువా మా హృదయాంతరంగాలు మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా, మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడబోతూ ఉండగా, మీరు మా వాక్యము ద్వారా మా జీవితంలోకి రాబోతూ ఉండగా, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని, మీ ప్రేమతో మా అందరిని కూడా నింపమని ఈరోజు పరిశుద్ధముగా ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా ఈ ప్రాంగణమును దీవించండి, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, పేరు పేరున ఆశీర్వదించండి. మీ పరిశుద్ధాత్మ శక్తిచే మనందరినీ కూడా ప్రభు అభిషేకించి మీ కృపావరములతో మమ్మందరినీ కూడా దీవింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చాలా రోజుల తర్వాత మనందరం కూడా మరలా కనిపిస్తున్నాం కదా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనందరము కూడా దేవుని యొక్క ప్రేమ గురించి ధ్యానించుకోబోతూ ఉన్నాం. అసలు ప్రేమ అంటే ఏంటి? ఎందుకు మనము ప్రేమించాలి? ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించాలి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఎవరైనా ప్రేమించకుండా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ప్రేమించకుండా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనందరము కూడా ఏదో ఒక వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాం, అవునా కాదా? ఒక తల్లి తండ్రులు తన బిడ్డలను ప్రేమిస్తూ ఉంటారు. ఒక భర్త తన భార్యను ప్రేమిస్తూ ఉంటాడు. ఒక భార్య తన భర్తను ప్రేమిస్తూ ఉంటాడు. ఒక అన్న తన తమ్ముడిని ప్రేమిస్తూ ఉంటాడు. ఒక తమ్ముడు తన అన్నను ప్రేమిస్తూ ఉంటాడు. ఈ విధముగా మనందరము కూడా ప్రేమను మనందరము చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. ప్రతి ఒక్కరము కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటాం. మరి ఈరోజు మన ప్రేమ కంటే దేవుని ప్రేమ 1000 రెట్లు గొప్పదైనది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనందరము కూడా చదువుకున్న సువిశేష పట్టణంలో దేవుడు మనకు ఒక అంశాన్ని తెలియజేస్తున్నాడు. చదవండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవము పొందుటకై ఆయన అటుల చేసెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాలి? ఎందుకు దేవుడు ఈ లోకానికి రావాలి? ఎందుకు దేవుడు ఈ లోకంలో తనను తాను ఆ బలిలో సమర్పించుకోవాలి? మరలా అదే దేవుడు ఎందుకు లేవనెత్తాలి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డను ఎంత గొప్పగా చూసుకుంటారో మనందరికీ కూడా తెలుసు.
మన అమ్మ నాన్న మనల్ని ఎంతగా ప్రేమిస్తారో మనందరికీ కూడా తెలుసు, అవునా కాదా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనందరము కూడా ఇక్కడ ఉన్నామంటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే, ఇంత మంచి బట్టలు ధరిస్తూ ఉన్నామంటే, మనందరినీ కూడా మనకు తల్లిదండ్రులు ఎంత గొప్పగా చూసుకుని ఉన్నారో కదా, అవునా కాదా? మరి ఈరోజు మన తల్లిదండ్రుల కంటే ఆ దేవుడు ఇంకా గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. తల్లి తన కుమారుని ఓదార్చునట్లు నేను మిమ్ము ఓదార్తును, నేను మిమ్ము ఓదార్తును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తల్లి తన బిడ్డలను ఏ విధముగా ఓదారుస్తుందో మనందరికీ కూడా తెలుసు. ఒక బిడ్డ, ఒక బాలుడు ఏడుస్తూ ఉంటే, ఒక బాలుడు తన యొక్క ఏదైనా వస్తువు కోసం ఆరాటపడుతూ ఉంటే, వెతుకుతూ ఉంటే, ఆ తల్లి ఆ బిడ్డను, తన కుమారుని ఎంతగా ఓదారుస్తుందో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు తల్లులుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు. మరి అదే దేవుడు తన తల్లి ఏ విధముగానైతే తన కుమారుని ఓదారుస్తూ ఉన్నదో, ఆ దేవుడు కూడా మనందరినీ కూడా ఓదారుస్తూ ఉన్నాడు. మన కష్టముల నుండి, మన బాధల నుండి, మన దుఃఖముల నుండి, మన రోగముల నుండి, మన ఇబ్బందుల నుండి, మన కష్టముల నుండి, ప్రతి ఒక్క దాని నుండి దేవుడు ఈరోజు మనందరినీ కూడా ఓదారుస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఓదార్పకపోతే ఈ లోకంలో ఎవరు ఉండరు. ప్రేమన విశ్వాసులారా, ఈరోజు నీవు నేను ఈ లోకంలో ఇంత సంతోషముగా జీవిస్తున్నామంటే ప్రతి క్షణము దేవుడు మనల్ని కంటికి రెప్పవలే కాపాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనము చదవన్నమా. అంతటా యేసు వారితో, నజరేతునకు తిరిగి వచ్చి చదవన్నమా. తల్లిదండ్రులకు విధేయులై ఉండుడు. తల్లిదండ్రులకు లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనము. అంతటా యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయులై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరచుకొని ఉండెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి యేసు ప్రభు జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనను తన హృదయములో పదిలపరుచుకొని ఉంటూ ఉన్నది. ప్రతి ఒక్క తల్లి తండ్రులు కూడా తన బిడ్డలు చేసే ప్రతి ఒక్క క్రియను, ప్రతి ఒక్క పనిని మరి యొక్క హృదయములో పదిలపరుచుకుంటారు. ఏదైనా బాధపడుతూ ఉంటే, కష్టపడుతూ ఉంటే, సంతోషపడుతూ ఉంటే, ఆనందపడుతూ ఉంటే ప్రతి ఒక్క దానిని కూడా తన హృదయంలో పదిలపరుచుకుంటూ వారు సంతోషపడుతూ ఉంటారు, బాధపడితే బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రతి ఒక్క తల్లి తండ్రి తన బిడ్డలను గొప్పగా ప్రేమిస్తున్నారు కాబట్టి. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుల మీద జాలి పడినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు గల వారి మీద జాలి చూపును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభువు తన పట్ల భయభక్తులు గల వారి మీద జాలి చూపును, నెనరు చూపును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఒక తండ్రి ఏ విధముగానైతే తన బిడ్డల మీద జాలి చూపిస్తూ ఉంటాడో, కనికరము చూపిస్తూ ఉంటాడో, అదే విధముగా ఆ దేవాతి దేవుడు కూడా తన బిడ్డలను మనందరి మీద అదే జాలి, అదే కనికరము, అదే ప్రేమ, అదే భయభక్తులు మనందరి మీద చూపిస్తూ ఉంటాడు. ప్రేమన విశ్వాసులారా, ఎందుకు అంటే దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితాన్ని మనందరము కూడా చూస్తే,
ఒక చిన్న కుమారుడు తన సొంత జీవితం కోసం తన తండ్రి దగ్గర ఉన్న ధనాన్నంతా కూడా పోగు చేసుకొని దూరదేశంలోకి వెళ్ళి సొంతగా సంతోషముగా ఆనందముగా జీవిస్తున్న సమయంలో, కానీ తండ్రి మాత్రము తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తన బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఎప్పుడు తిరిగి వస్తాడా, నా బిడ్డ నా దగ్గర ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఆ యొక్క తండ్రి తన కుమారుడి కోసం అనుక్షణము ప్రతిక్షణము ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క తల్లి తండ్రి తన బిడ్డల మీద ఏ విధంగా కనికరము చూపిస్తూ ఉంటారో, జాలి చూపిస్తూ ఉంటారో, దయను చూపిస్తూ ఉంటారో, అదే విధముగా దేవుడు కూడా మనందరి మీద అదే జాలి దయ కనికరాలు చూపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఎంతమందిమి ఆ దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నాం, ఆ దేవుణ్ణి ఆరాధించగలుగుతూ ఉన్నాం, ఆ దేవుణ్ణి గణపరచగలుగుతూ ఉన్నాం. దివ్య బలి పూజకు ఇదిగో మొదటి నుండి పాల్గొంటూ ఉన్నాం. ఈరోజు మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో చాలామంది వస్తువులను, వ్యక్తులను, తర్వాత భవనములను ప్రేమిస్తూ ఉన్నారు. కానీ ఎంతమంది నిజముగా ఆ దేవుణ్ణి మన హృదయపూర్వకంగా ఆ దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నాం? ఈరోజు మనందరము కూడా తన బిడ్డలను మనందరము కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మననము చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను గురించి మనందరం కూడా ధ్యానము చేసే ప్రేమను విశ్వాసులారా, మొట్టమొదటిగా ఆ దేవాతి దేవుడు ప్రేమ స్వరూపుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు దేవుడు? ఎవరు? ప్రేమ స్వరూపుడు. ఎవరు? ఎవరు? ప్రేమ స్వరూపుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనము. యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే. ఆ దేవాతి దేవుడు ప్రేమ స్వరూపుడు. ఈరోజు ఎవరైతే ప్రేమింపకుండా ఉంటారో, ఈరోజు ఎవరైతే మనకు తోటి వారిని, మనకు తల్లిదండ్రులను, బంధుమిత్రాదులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, మనకు సహాయం చేసిన వారిని ప్రేమించకపోతే ఆ వ్యక్తి ఎవరంట? దేవుణ్ణి ఎరుగనివాడే. ఈరోజు మనందరికీ కూడా ఒక ప్రశ్న, ఎంతమందిమి మనకు తల్లిదండ్రులను ప్రేమించగలుగుతూ ఉన్నాం? ఎంతమందిమి మనకు తల్లిదండ్రులను ప్రేమించగలుగుతూ ఉన్నాం? మనకు స్నేహితులను ప్రేమించగలుగుతూ ఉన్నాం? మనకు అన్నదమ్ములను ప్రేమించగలుగుతూ ఉన్నాం? ఈరోజు ఎవరైతే మన తోటి వారిని, ఆ దేవుని ప్రేమించలేకపోతే మనము ఆ దేవుని గురించి తెలుసుకొని వారమే, ఆ దేవుని యొక్క ప్రేమను గురించి అర్థము చేసుకోలేని వారమే. అందుకే దేవుణ్ణి ప్రేమ స్వరూపుడు అంటూ ఉన్నాం. ఎందుకంటే తన ప్రేమను ప్రతి ఒక్కరికి కూడా ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక పాట ఉంది కదా, దేవుని ప్రేమ ఇదిగో జనులార పావంబులను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. దేవుని ప్రేమ ఇదిగో జనులార పావంబులను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. ఎప్పుడైతే మనము దేవుని నమ్ముకుంటూ ఉంటామో, దేవుణ్ణి మనందరము కూడా నమ్మి ఉంటామో, అప్పుడు దేవుడు మన ప్రేమ మనందరికీ కూడా అర్థమవుతుంది. ప్రేమన విశ్వాసులారా, మానవుల రక్షింపను దేవుడు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద ఆ లార్డ్. దేవాతి దేవుడు మనందరినీ కూడా ప్రేమించి ఈ లోకానికి ఆ దేవుడు మనందరి కోసం తిరిగి వస్తూ ఉన్నాడు. మన తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఈ లోకానికి ఉత్తిగా పంపించడం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి రక్షించడానికి ఆ కలువరి శిలువలో తను ప్రాణత్యాగము చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నామంటే, ఈరోజు మనం చేసిన ప్రతి ఒక్క ప్రార్థన మన జీవితం నెరవేరుతున్నదంటే దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించడానికి మనందరి పాపముల నిమిత్తమై ఆ కలువరి శిలువలో శిక్షింపబడి ఉన్నాడు. ఆ కలువరి శిలువలో శిక్షింపబడి మనందరి పాపములను ఆ కలువరి శిలువలో మోసి మనందరికీ కూడా ఈరోజు రక్షణ ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమకు చిహ్నం, ఇది దేవుని యొక్క కరుణకు చిహ్నం. ఈరోజు మనందరము కూడా ధ్యానము చేయాలి ఆ దేవుని యొక్క ప్రేమను గురించి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి మనందరి కోసం ప్రసాదిస్తూ ఉన్నాడు. మరి ఎవరైతే ఆయన యందు విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటారో వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు అని పలుకుతూ ఉన్నాడు. ఈరోజు మనందరము కూడా ఆ నిత్య జీవితాన్ని పొందుకోవాలి. మనందరము కూడా ఆ నిత్య జీవితాన్ని పొందుకోవాలి. మరి ఏ విధముగా పొందుకుంటాం? ఆ దేవుణ్ణి ఈరోజు మనందరము కూడా హృదయపూర్వకంగా విశ్వసించాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. అందుకు అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపుము. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మరి రోజు నిజముగా మన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆ దేవుణ్ణి మనందరం కూడా ప్రేమించగలుగుతూ ఉన్నామా? ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన జీవితంలో ఏదైనా కష్టాలు వస్తే, లేక మన జీవితంలో మనం చేసిన పనికి తగిన ప్రతిఫలము మనకు రాకపోతే ముందుగా ఎవరిని దూషిస్తూ ఉంటాం? దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. మేము ప్రతి ఆదివారము దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. ప్రతి ఒక్క మంగళవారము ప్రార్థన పెట్టించుకుంటూ ఉన్నాం, దివ్య బలిపుని సమర్పించుకుంటూ ఉన్నాం, ఇంకా జపమాలను చెప్పిస్తూ ఉన్నాం, ఇంకా ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఎన్నో అర్పణలు అర్పిస్తూ ఉన్నాం. కానీ మేము ఎన్ని చేసినా కానీ దేవుడు మా జీవితంలో గొప్ప కార్యము చేయటం లేదు. మేము ఎన్ని చేసినా కానీ మా జీవితంలో కష్టములే, మా జీవితంలో బాధలే, మా జీవితంలో రోగములే. ఎప్పుడు కూడా నా భర్త తాగి వస్తూ ఉన్నాడు, ఎప్పుడు కూడా నన్ను కొడుతూ ఉన్నాడు, ఎప్పుడు కూడా మా జీవితంలో ఎటువంటి శాంతి సమాధానం లేవు. మరి నిజముగా దేవుడు ఉంటే నా ప్రార్థన ఆలకిస్తాడు కదా. నిజముగా దేవుడు ఉంటే నేను చేసిన ప్రతి ప్రార్థన, నేను కాచిన ప్రతి కన్నీరు దేవుడు చూసి, దేవుడు ఆలకించి ప్రతి ఒక్కరికి కూడా నూతన జీవితాన్ని ఇస్తాడు కదా. మరి ఎందుకు నా జీవితం ఇలాగున్నది? ఇంకా దేవుడు లేడు, ఇంకా నేను దేవుని విశ్వసించనని చాలామంది వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. చాలామంది ప్రజలు మన కథోలిక తిరుసభలో జీవిస్తున్న వ్యక్తులే ఎంతోమంది దేవునికి రాకుండా ఇంటిలోనే గడుపుతూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా హృదయపూర్వకంగా, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆ దేవుని నన్ను ఆరాధించగలుగుతూ ఉన్నానా? ఆ దేవుని నన్ను గణపరచగలుగుతూ ఉన్నానా? ఆ దేవుని నన్ను ప్రేమించగలుగుతూ ఉన్నానా? ఆ దేవునికి నా హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలుగుతూ ఉన్నానా అని ఈరోజు మనందరం కూడా ధ్యానము చేయాలి. ప్రేమ విశ్వాసులారా, నిజముగా మనము పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము.
అడుగుడు మీకు ఒసగబడును, వెదుకుడు మీకు దొరుకును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. తట్టుడు మీకు తెరవబడును. ఏలయనా అడిగిన ప్రతివానికి అడిగిన లభించును, ప్రతి వానికి లభించును, వెతికిన ప్రతివానికి వెదకిన దొరుకును, ప్రతి వానికి దొరుకును, తట్టిన ప్రతివానికి తట్టిన తెరవబడును. ప్రతి వానికి తెరవబడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క మాట ద్వారా దేవుడు మనందరికీ కూడా ప్రమాణము చేస్తూ ఉన్నాడు. మీరు అడిగితే నేను తప్పకుండా మీకు వస్తకు ఇస్తాను, మీరు వెతికితే నేను మీకు దొరుకుతాను, మీరు తట్టితే నేను తెరవబడతాను అని దేవుడు మనందరికీ కూడా ప్రమాణము చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో చాలా మంది వేరు చాలా ప్రమాణములు చేస్తూ ఉంటారు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్ను ఇంకా అభినందిస్తున్నానని, నిన్ను ఇంకా గొప్పపరుస్తున్నానని చాలామంది చాలా రకాలుగా ఎన్నో ప్రమాణములు చేస్తూ ఉంటారు. నేను నీకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, నీకు అది చేసి పెడతాను, ఇది చేసి పెడతాను అని చాలామంది చాలా ప్రమాణములు చేస్తున్నారు ఈ లోకంలో. మరి మానవులు చేసే ప్రమాణములుగా కాకుండా దేవుడు మనందరూ కూడా ప్రమాణము చేస్తూ ఉన్నాడు. మీరు హృదయపూర్వకంగా నాకు ప్రార్థన చేస్తే నేను మీ యొక్క ప్రార్థన ఆలకిస్తాను అని దేవుడు ఈరోజు మనతో పలుకుతూ ఉన్నాడు. మరి నిజముగా ఈరోజు మనము హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తూ ఆ దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నామా? ఆ దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నామా? దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమైన విశ్వాసులారా, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైన ప్రేమ. అది ఎప్పటికీ కూడా తిరిగిపోదు, అది ఎప్పటికీ కూడా తరిగిపోదు. మన జీవితంలో మనకున్నటువంటి బంగారము తరిగిపోవచ్చు, మన దగ్గర ఉన్న ధనము తరిగిపోవచ్చు, మన దగ్గర ఉన్న వస్తువులు మనందరినీ కూడా వదిలి వెళ్ళపోవచ్చు. కానీ దేవుడు మాత్రము శాశ్వతమైన ప్రేమను మనందరికీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. నేను దూరము నుండి వారికి దర్శనమిచ్చితిని. ఇశ్రాయేలులారా, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితినని ఇప్పుడు కూడా మిమ్ము నిత్యము ప్రేమతో ప్రేమింతును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్ము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించితని, ఇప్పుడు కూడా అదే చెబుతూ ఉన్నాను, అదే ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను అని ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు అదే మాట మనందరితో కూడా పలుకుతూ ఉన్నాడు. ఈరోజు అదే మాట మనందరితో కూడా తెలియచేస్తున్నాడు. మీ అందరినీ కూడా నేను నా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాను, నా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను. మీరు నన్ను ప్రేమించగలుగుతూ ఉన్నారా? మీరు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమించగలుగుతూ ఉన్నారా అని దేవుడు ఈరోజు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. మన అందరి యొక్క సమాధానం ఏంటి? మన అందరి యొక్క సమాధానం ఏంటి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకరోజు ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు తన బిడ్డను బాగా ప్రేమించేవాళ్ళు. మీరు ఏ విధముగానైతే మీ బిడ్డలను ప్రేమిస్తూ ఉంటారో అదే విధముగా ఒక తల్లిదండ్రులు కూడా ఒక బాలుని అదేవిధంగా ప్రేమిస్తూ ఉన్నారు. అయితే అతడు పెరిగి పెద్దవాడుతున్న సమయంలో తన తండ్రి మరణించి ఉన్నాడు. ఇక బాలుడికి తన తండ్రి యొక్క ప్రేమ ఏంటో తెలియదు. తన చిన్ననాటి నుండి తన తల్లే ప్రేమిస్తూ ఉండేది బాగా. తనకి ఏది కావాలో సమస్తము కూడా తను ఇస్తూ ఉండేది. ఇక బాలుడికి తండ్రి ప్రేమ ఏంటో తెలియదు, కానీ తల్లే సమస్తము కూడా చూసుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు పెరిగి పెద్దవాడైన తర్వాత చాలామంది అడుగుతూ ఉండేది వాళ్ళంట, మీ నాన్న ఎక్కడా? ఏంటి ఎప్పుడు కూడా మీ అమ్మే మాకు కనిపిస్తుంది, మీ నాన్న ఎక్కడా అని చాలామంది అడుగుతుండేది వాళ్ళంట. అయితే ఆ బాలుడికి ఏమి చెప్పాలో అర్థం కావటం లేదు. తల్లి కూడా ఎప్పుడు తన తండ్రి గురించి ఎప్పుడు కూడా చెప్పడం లేదు. ఒకసారి తన తల్లిని, అమ్మా మా నాన్న ఎలాగ ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు అని అడిగితే, నేను నీకు చెప్తాలే, ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తానని ఆ తల్లి ఆ బాలుడితో ఎప్పుడు కూడా చెబుతూ ఉండేదంట.
అయితే సమయం మించిపోతూ ఉన్నది, రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరంలో గడుస్తూ ఉన్నాయి, ఇతడు పెరిగి పెద్దవాడైపోతూ ఉన్నాడు. ఇంకా తన స్నేహితులు ఇదే మాటను అంటూ ఉన్నారంట, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ అమ్మే ఉంటున్నది, నీ నాన్న ఎక్కడా, అసలు నీకు నాన్న ఉన్నాడా లేడా అని ఆ బాలుని ఎప్పుడూ కూడా వాళ్ళు అడుగుతూ ఉండేది వాళ్ళంట. ఈ బాలుడు ఇంకా తట్టుకోలేక ఒకరోజు ఇంటికి వచ్చి తన తల్లిని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాడంట. నేను ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నాను, నా తండ్రి గురించి నేను చెప్పమని ఇన్నిసార్లు నేను అడుగుతూ ఉన్నాను, ఎందుకు నీవు చెప్పటం లేదు? మా నాన్న ఎక్కడ ఉన్నాడు, మా నాన్న ఏం చేస్తూ ఉన్నాడు, అసలు నాకు నాన్న ఉన్నాడా లేడా అని ఆ తల్లిని నిలదీస్తూ ఉన్నాడంట. ఆ తల్లి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అప్పుడు ఆ ఒక బాలుడు తన సహనాన్ని కోల్పోయి తన పక్కన ఉన్న ఒక రోకల బండ తీసుకొని గట్టిగా తల మీద వేస్తే తలకు తగిలి ఆమె అక్కడే కింద పడిపోయిందంట. ఎప్పుడైతే కింద పడిపోతూ ఉన్నదో ఆ తల్లి గిలగిలా కొట్టుకుంటూ ఉన్నది. ఏమి చేయాలో అర్థం కావటం లేదు, నోట్లోంచి మాట రావటం లేదు. అటువంటి సమయంలో ఆ తల్లి తన ఒక పూరు గుడిసెలు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక బియ్యము డ్రమ్ములో ఒక డైరీని దాచిపెడుతూ ఉన్నది. అప్పుడు ఆ బాలునికి సైగ చేసి అటు చూసి దాన్ని చదువుని చెబుతూ ఉన్నదంట. ఎప్పుడైతే ఆ బాలుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడో అప్పుడు ఏడుస్తూ ఉన్నాడంట. ఏమీ రాస్తుంది ఆ డైరీలో? ఆ డైరీలో ఏమీ రాస్తుంది అంటే తన తల్లి తన తండ్రి గురించి, తన బిడ్డ గురించి ఆ బైబిల్లో అంతా కూడా రాస్తూ ఉన్నదంట. వీరిద్దరూ కూడా భార్యాభర్తలు వివాహము చేసుకొని ఉన్నారు. ఎంతో ప్రేమించుకొని పెళ్ళాడి ఉన్నారు. ఎంతోమంది తన తల్లిదండ్రులను విడిచిపెట్టి వీరందరూ కూడా వేరే ప్రదేశానికి వచ్చి వీరిద్దరూ కూడా జీవించసాగుతూ ఉన్నారు. కానీ కొద్ది రోజులలోనే ఈ బాలుడు జన్మించబోతున్న సమయంలో, హాస్పిటల్ ఉన్నటువంటి సమయంలో తన తండ్రి తన దగ్గరకు వస్తున్న సమయంలో యాక్సిడెంట్లో తన తండ్రి మరణిస్తూ ఉన్నాడు. ఈ బాలుడేమో తన గర్భము నుండి బయటకు వచ్చి ఉన్నాడు, తన తండ్రి ఏమో ఈ లోకము నుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకవైపు సంతోషము, ఒకవైపు ఏమో దుఃఖము, ఏమి చెప్పాలో అర్థం కావటం లేదు, ఏమి చేయాలో తోచటము లేదు. కానీ బాలుడికి మాత్రము ఎప్పుడు కూడా చిరునవ్వుతో తన ప్రేమను చూపిస్తూ ఉన్నదంట. ఇదంతా కూడా తన బిడ్డకు ఆ డైరీలో రాస్తున్న సమయంలో చదువుతున్న సమయంలో బాలుడు ఏడుస్తున్నాడంట, అమ్మా నీదింత గొప్ప ప్రేమ అని. ప్రేమన విశ్వాసులారా, ఈ యొక్క కథను ఈరోజు మీకు ఎందుకు చెబుతూ ఉన్నానంటే దేవుని యొక్క ప్రేమను మనందరం కూడా వర్ణించాలంటే మన తరము కాదు. ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో పుస్తకంలో రాసినా కానీ, ఎంతోమంది ఎంత గొప్పగా వర్ణించినా కానీ ఈరోజు దేవుని యొక్క ప్రేమను వర్ణించాలి అంటే ఒక తరము కాదు. ప్రేమన విశ్వాసులారా, దేవుని యొక్క ప్రేమ మనము అనుకున్న దానికంటే 1000 రెట్లు చాలా గొప్పది. ఈరోజు మనందరము కూడా అదే ప్రేమ గురించి ధ్యానము చేస్తూ ఉన్నాం, అదే ప్రేమ గురించి మననము చేస్తూ ఉన్నాం, అదే ప్రేమ గురించి రోజు మనందరము కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక తల్లిగా తండ్రిగా మీరు ఎంతగా మనం యొక్క బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నారో అంతకంటే ఆ దేవుడు మనందరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎటువంటి తారతమ్యాలు లేకుండా, ఎటువంటి వర్గ భేదాలు లేకుండా, ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకోసమే దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మానవ రూపము దాల్చి మనందరి కోసం ఆ కలువరి శిలువలో ప్రాణాలను అర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరము కూడా ఆ ప్రేమ గురించి ధ్యానము చేసుకోవాలి. ఆ ప్రేమ గురించి ఈరోజు మనందరము కూడా ధ్యానము చేసుకోవాలి. ఈరోజు మనం కష్టపడుతూ ఉంటే మన కష్టాన్ని చూసి సంతోషపడే దేవుడు కాదు మన దేవుడు. ఈరోజు మనం బాధపడుతూ ఉంటే వీడు ఇంతే బాధపడాలి అనే అనుకునే దేవుడు కాదు మన దేవుడు. ఈరోజు మనం కన్నీరు కారిస్తే, ఈరోజు మనం బాధపడితే, ఈరోజు మనందరము కూడా కష్టపడుతూ ఉంటే మనతో పాటు కన్నీరు కార్చే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము. యేసు కంటతడి పెట్టెను. యేసు
కంట తడి కంట పెట్టెను. తడి పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు కంట తడి పెడుతూ ఉన్నాడంట. ఎందుకు యేసు ప్రభు కంట తడి పెట్టాలి? ఆయన ఒక దేవుడు కదా, ఈ లోకానికి రక్షించే దేవుడు కదా, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు కదా, ఈ లోకంలో ప్రతి ఒక్కటి ఉన్నదంటే ఆ దేవుని సృష్టే కదా. మరి ఎందుకు ఆ దేవుడు ఏడవాలి? తనతో పాటు తిరిగిన, తనతో పాటు ఉన్న, తనతో పాటు భుజించిన, తనకు పరిచర్యలో తనకు తోడుగా ఉన్నటువంటి, తన సహాయము చేసినటువంటి లాజరు మరణించిన సమయంలో తన అక్కనటువంటి మరియమ్మ మార్తమ్మ గారు ఏడుస్తున్న సమయంలో వారి యొక్క కన్నీటిని చూసి యేసు ప్రభు కూడా కంట తడి పెడుతూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఈరోజు ఎన్న విశ్వసించే వాళ్ళు, తన యొక్క నమ్మిన వాళ్ళు, దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళు బాధపడుతూ ఉంటే దేవుడు కూడా వారితో పాటు బాధపడుతూ ఉంటాడు. ప్రేమ విశ్వాసిని విశ్వాసులారా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకోసమే ఈరోజు మనందరము కూడా ఆ దేవుణ్ణి ప్రేమ స్వరూపుడు అంటూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమను ఇచ్చే దేవుడని అంటూ ఉన్నాం. శాశ్వతముగా ప్రతి ఒక్కరిని కూడా తను హత్తుకొని ప్రతి ఒక్కరిని దీవించే దేవుడని అంటూ ఉన్నాం. మరి ఈరోజు ఆ శాశ్వతమైన ప్రేమలో మనందరం కూడా నిలకడగా జీవించాలి. ఆ శాశ్వతమైన ప్రేమలో మనందరం కూడా స్థిరత్వంగా జీవించాలి. ప్రేమన విశ్వాసిని విశ్వాసులారా, లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుంచి 9 వచనంలో చూస్తే జక్కయ్య గారి యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నాం. జెరికో ప్రాంతానికి వెళుతూ ఉన్న సమయంలో ఒక జక్కయ్య యొక్క పొట్టివాడు, ఇదిగో యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభుని చూడాలి, నేను యేసు ప్రభు ఎలాగుంటాడో నాకు తెలియదు. చాలామంది ఆ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు ఇదిగో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడంట, అద్భుత కార్యం చేస్తూ ఉన్నాడంట, ఎంతమంది స్వస్థపరుస్తూ ఉన్నాడంట, ఎంతమంది మరణించిన వారిని లేపుతూ ఉన్నాడంట. నేను ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తిని చూడాలి అని ఒక పొట్టివాడైన జక్కయ్య పరుగు పరుగున వెళుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ చాలామంది జనము ఉంటూ ఉన్నారో ఇక యేసు ప్రభువును చూడలేకపోతున్న సమయంలో ఇక జక్కయ్య చెట్టు ఎక్కి మరీ చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జక్కయ్య కష్టపడుతూ ఉన్నాడు యేసు ప్రభుని చూడాలి అని. ఈరోజు ఎంతమంది మనము దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం కష్టపడుతూ ఉన్నాం. యేసు ప్రభు దగ్గరకు రావాలని కష్టపడుతూ ఉన్నాం, యేసు ప్రభుని చూడాలని కష్టపడుతూ ఉన్నాం, యేసు ప్రభు దగ్గరకు చేరి తనకు ఆశీర్వాదాలు పొందుకోవాలని మనందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియమైన విశ్వాసని విశ్వాసులారా, మనందరం కూడా మన పనులన్నీ కూడా పక్కన పెట్టి ఒక దివ్య బలిపూజలో పాల్గొంటూ ఉన్నాం, జపమాలను జపించి ఉన్నాం, ఇంకా ఎన్నో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక దివ్య బలిపూజలో మనందరం కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాం. మన కష్టమునకు గాను దేవుడు ప్రతిఫలముగా ఈరోజు మనందరినీ కూడా ఆశీర్వదింపబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు తన ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా నింపబోతూ ఉన్నాడు. ఎంతమంది దీనిని పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము. స్త్రీ తన పసికందును మరచునా, తన ప్రేమన పుట్టిన బిడ్డ మీద తన ప్రేవున పుట్టిన బిడ్డను విడతునా, జాలి చూపకుండా ఉండునా, జాలి చూపక ఉండునా, ఆమె ఆమె తన శిశువును మరచినను, తన శిశువును మరచినను, నేను మాత్రము నిన్ను నేను మరువను, మాత్రము నిన్ను మరువను, నేను నేను నీ పేరును నీ పేరును నా అరచేతుల మీద నా చెక్కుకొంటిని, అరచేతిలో రాసుకుంటాను, నీ ప్రాకారములు నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నవి, నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి నిలిచి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. స్త్రీ తన పసికందును విడిచున, తన ప్రేవున పుట్టిన బిడ్డను మరతునా. ఆమె తన బిడ్డను మరిచినా కానీ నేను మాత్రం విడిచిపెట్టను, నీ పేరును నా అరచేతిలో రాసుకున్నాను అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క స్త్రీ కూడా తన ఒక బిడ్డకు జన్మనిచ్చే ముందు 9 నెలలు తన గర్భములు దాచుకుంటూ ఉన్నది, తన పొట్టలో ఉంటూ ఉన్నది. తన తన్నినా కానీ ఇబ్బంది పెట్టినా కానీ సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నది. ఎన్ని కష్టాలు పడినా కానీ, ఎన్ని బాధలు పడినా కానీ, ఎన్ని ఇబ్బందులు పడినా కానీ నేను ఒక బిడ్డకు జన్మనివ్వాలి,
ఒక బిడ్డకు జన్మనివ్వాలని ఎంత కష్టమైనా కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలచి ఒక బిడ్డకు జన్మనిస్తూ ఉన్నది. ఈరోజు మన అందరి తల్లిదండ్రులు కష్టం అనుకోకుండా ఈరోజు మనందరినీ కూడా కన్ని పెంచి పెద్ద చేస్తూ ఉన్నారు. మరి ఇంత ప్రేమ ఒక తల్లికి ఉన్నది. మరి ఆమె అటువంటి తల్లి తన బిడ్డను మరచినా కానీ నేను మాత్రం విడిచిపెట్టను, నీ యొక్క పేరును నా అరచేతిలో రాసుకున్నాను అని దేవుడు మనతో పలుకుతున్నాడు. ప్రేమైన విశ్వాసిని విశ్వాసులారా, అంటే ఒక తల్లి ప్రేమ కంటే నా ప్రేమ చాలా గొప్పదని యేసు ప్రభు దేవాతి దేవుడు మనందరూ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. దేవతి దేవుడు మనందరూ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి తన ప్రేమను మనందరం కూడా పొందుకోవాలి. పదములు చాలని ప్రేమ ఇదే, స్వరములు చాలని వర్ణనిదే. పదములు చాలని ప్రేమ ఇదే, స్వరములు చాలని వర్ణనిదే. కరములు చాపి నేను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్నవాడనే నిన్ను వెలివేసిన. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనన్ని తొలగించెడి ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణమిది. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. దేవుని యొక్క ప్రేమ మనందరము కూడా మన యొక్క మాటలతో వర్ణించలేం. ప్రేమ విశ్వాసిని విశ్వాసులారా, యేసు ప్రభు మరణించబోతున్న సమయంలో కూడా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కోసం కన్నీరు కారుస్తూ, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించండి అని ఆ దేవుడు ఆ కలువరి శివలో కొట్టబడిన సమయంలో కూడా ఎంతోమంది ఉమ్మి వేసినా కానీ, చితక కొట్టినా కానీ, ఎంతోమంది ఆ కలువరి శిలువలో ప్రాణత్యాగం చేస్తున్నా కానీ ఆ దేవుడు మాత్రము ప్రతి ఒక్కరిని క్షమిస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తన యొక్క తండ్రి దేవుడేమో తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని పలుకుతూ ఉంటే, యేసు ప్రభువేమో ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, మరణించిన వారిని తిరిగి లేపుతూ, పాపులను
తీసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా పుణ్యాత్ములుగా చేస్తూ జీవిస్తూ ఉంటే ఆ యేసు ప్రభువుని ఆ కలువరి శిలువలో అంటగొడుతూ ఉన్నారు. ఆ కలువరి శిలువలో ఆ యేసు ప్రభుని అంటగొడుతూ ఉన్నారు. ఎంతోమంది సిలువను వేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇతడు పాపి అని చెబుతూ ఉన్నారు. ఇతడు దూషణ పలుకుతూ ఉన్నాడు చెబుతూ ఉన్నారు. ఎంతోమంది ఉమ్మి వేస్తూ ఉన్నారు, కొరడా దెబ్బలతో కొడుతూ ఉన్నారు. ఇన్ని చేస్తూ ఉన్నా కానీ చివరికి యేసు ప్రభు ఏం మాటలు పలుకుతూ ఉన్నాడు? తండ్రి, వీరు ఏమీ చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరు ఏమీ చేస్తున్నారు వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించండి అని తన తండ్రి దేవునికి ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన కష్టకాలంలో, మన వ్యాధి బాధలలో, మన దుఃఖ దురితములో ఎన్నిసార్లు ఆ దేవునికి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం? ఎన్నిసార్లు మనకు తోటి వాళ్ళు, మనకు వ్యక్తులు మన అవమానపరుస్తున్నప్పుడు మన తోటి వారిని క్షమిస్తూ వారి కోసం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు క్షమించే యొక్క జీవితాన్ని, క్షమించే గుణాన్ని ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారా, తన జీవితము ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరి జీవితంలో మనం ఈ లోకంలో ఎక్కువగా ఈ లోక ఆశలను మనందరము కూడా ప్రేమిస్తూ మనకు తల్లిదండ్రులను కోల్పోతూ ఉన్నాం. చాలామంది ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువులను ప్రేమిస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రేమిస్తూ వారి యొక్క తల్లిదండ్రులను, వారి యొక్క జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అలాగా చాలామంది వ్యక్తుల యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనంలో చూస్తే మనందరికీ కూడా తప్పిపోయిన కుమారుడు యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నాం. ఇక తప్పిపోయిన కుమారుడు ఏమి చేస్తూ ఉన్నాడంటే, ఈ లోక ఆశల కోసం వెంపర్లాడుతూ, ఈ లోకంలో ఆశలను ఎంజాయ్ చేయాలని, సంతోషముగా జీవించాలని తన యొక్క తండ్రి ప్రేమ నుండి దూరం అయిపోతూ ఉన్నాడు. తన తండ్రి ప్రేమను తను ఇదిగో విడనాడిపోతూ ఈ లోక ఆశల కోసం విడిచిపెట్టి ఇక దూరముగా వెళ్ళిపోతూ ఉన్నాడు. తను తీసుకుని పోయిన ధనము కొద్ది రోజులు మాత్రమే ఉంది. తనతో పాటు ఉన్న స్నేహితులు కొద్ది రోజులు మాత్రమే ఉంటూ ఉన్నారు. చివరికి తను బాధపడుతూ ఉన్నాడు. తను అనుకుంటూ ఉన్నాడు మనసులో, నేను నా తండ్రి దగ్గర, నా తండ్రి నివాసంలో ఉన్నటువంటి సమయంలో నాకు సమస్యము కూడా ఉన్నాయి. ఎప్పుడూ కూడా నేను ఆహారానికి కొరత లేదు, ఎప్పుడూ కూడా నేను సంతోషంగా లేను, ఎప్పుడు కూడా నా తండ్రి నాతో ఉండి సమస్తం కూడా నాకు ఒసగి ఉన్నాడు. ఈరోజు నేను ఇంత బాధపడుతున్నానని అతను అనుకొని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, నీకును పరలోకానికి పాపము చేశానయ్యా, నీకును పరలోకానికి పాపము చేశాను, క్షమించు అని తను బాధపడి మరలా తండ్రి దగ్గరకు వెళుతూ ఉన్నాడు. ఈరోజు లోక ఆశలో పడిపోతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక ఉదాహరణ తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఈ లోకాశలో పడిపోతూ దేవుని యొక్క ప్రేమ నుండి దూరం అయిపోతూ ఉంటే, మన యొక్క తల్లిదండ్రుల ప్రేమ నుండి దూరం అయిపోతూ ఉంటే, మరలా దేవుని దగ్గరకు తిరిగి రమ్మని తన ప్రేమ ద్వారా మనందరికీ కూడా నిరూపిస్తున్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. మరి రెండవదిగా, ఈ లోక ధనము కోసము ఒక నిత్య జీవితాన్ని కోల్పోయిన ఒక ధనవంతుడైన యువకుడి యొక్క జీవితాన్ని మనందరము కూడా చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం చదవండి. లూకాసు వార్త 18:18. అంతటా ఒక అధికారి యేసును సమీపించి, సత్పురుషుడా, సద్బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలెను? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒక యువకుడు వచ్చి యేసు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, బోధకుడా, నేను నిత్య జీవితాన్ని పొందాలంటే నేనేమి చేయాలయ్యా అని యేసు ప్రభువుని అడుగుతూ ఉన్న సమయంలో యేసు ప్రభు తనతో పలుకుతూ ఉన్నాడు. నీవు 10 ఆజ్ఞలు పాటించిన పలుకుతున్న సమయంలో నేను నా చిన్ననాటి నుండి ఇక 10 ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాను. నా చిన్ననాటి నుండి ఇవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూనే ఉన్నాను. ఇంకా నేనేమి చేయాలని పలుకుతున్న సమయంలో యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నీ దగ్గరున్న ప్రతి ఒక్క దానిని కూడా విడిచిపెట్టి అది పేదలకు దానము చేసి నన్ను అనుసరించు అని పలుకుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇక యువకుడు ఇక మాటలు యేసు ప్రభు నుంచి వింటూ ఉన్నాడో, జాలిపడి ఆ ధనమును తన పేదవారికి పంచిపెట్టలేక జాలిగా తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఈ లోకంలో ధనము కోసం ఆశపడి ఆ యొక్క వ్యక్తి ఒక నిత్య జీవితాన్ని కోల్పోతూ ఉన్నాడు. ఈరోజు మనము దేనికోసం వెంపర్లాడుతూ ఉన్నాం?
దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాం? దేనికోసం ఈరోజు మనందరము కూడా తాపత్రయపడుతూ ఉన్నాం? ఈ లోకంలో డబ్బు కోసమా? ఈ లోకంలో ఉన్న ఆశల కోసమా? ఈ లోకంలో ఉండే వస్తువుల కోసమా? ఈ లోకంలో ఉండే వ్యక్తుల కోసమా? ఈ లోకంలో ఉండే ఏది కూడా మనతో పాటు చివరి వరకు ఉండదు, మనతో పాటు చివరి వరకు రాదు. మనతో పాటు చివరి వరకు ఉండేది వచ్చేది ఎవరయ్యా అంటే ఆ దేవుడు, ఆ దేవుని యొక్క ప్రేమ మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రేమన విశ్వాసులారా, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను మనందరం కూడా పొందాలి అంటే మనందరము కూడా ఆ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ దేవుణ్ణి ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్న వస్తువులను కాదు, ఈ లోకంలో ఉండే వ్యక్తులను కాదు, ఈ లోకంలో ఉండే ధనమును కాదు, ఈ లోకంలో ఉండే అంటే దుస్తులను కాదు, ఈ లోకంలో ఉండే బంగారాన్ని కాదు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్క దానిని కూడా మనకు ఇచ్చినది ఎవరయ్యా అంటే ఆ దేవుడే. మరి ఆ దేవుడే మనతో లేకపోతే మనము ఏది కూడా పొందలేము. ఈరోజు మనందరము కూడా ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకున్నామంటే, మంచి తల్లిదండ్రులను మనందరం కూడా పొందుకున్నామంటే, మంచి బిడ్డలను మనం పొందుకున్నామంటే, మంచి ఒక సంఘాన్ని మనందరం కూడా నిర్మించుకున్నామంటే, మనకు ఒక సొంత తల్లిదండ్రులను మనందరం కూడా ఏర్పరచుకున్నామంటే దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యములు చేశాడని అర్థం. దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడని అర్థం. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఆ దేవుని యొక్క ప్రేమ అనే నీడలో మనందరం కూడా నివాసం ఏర్పరచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చివరిగా లూకాసు వార్త 9వ అధ్యాయము 25-26 వచనములు. లూకాసు వార్త 9:25. ఒకడు సంపాదించి లోకమంతా సంపాదించి తనను తాను కోల్పోయిన, తన ఆత్మను కోల్పోయిన, తాను నశించిపోయిన ఎడల తను నశించిపోయిన ఎడల ప్రయోజనం ఏమి? ప్రయోజనమేమి? చాలమా. ఈ లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయిన ఎడల ప్రయోజనమేంటి? ఈరోజు మనము ధనాన్ని కూడబెట్టుకోవచ్చు, బంగారాన్ని కొనుక్కోవచ్చు, మంచిగా అందాన్ని తీసుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మంచిగా అందాన్ని మనం చేసుకోవచ్చు. కానీ మనము కూడబెట్టిన ఈ ధనము, వస్తువులు, వ్యక్తులు మనందరము కూడా ఒకసారి మన జీవితాన్ని కోల్పోతే మనతో పాటు తిరిగి మనతో వస్తాయా? 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 మనము ఈ లోకానికి వట్టి చేతులతో వచ్చి ఉన్నాము, తిరిగి వట్టి చేతులతో మాత్రమే మనందరం కూడా వెళ్ళిపోవాలి. దేవుడు మట్టి నుండి మానవుని సృష్టిస్తే అదే మానవుడు మరణించిన తరువాత అదే మట్టిలో పూడ్చబడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద మరి లార్డ్. జీవించనన్నాళ్ళు ఆ దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆ దేవుణ్ణి గణపరుస్తూ, ఆ దేవునికి ప్రార్థన చేస్తూ మన జీవితాలు, మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు, మన రోగములు, మనం పొందే ప్రతి ఒక్క వేదన, ఆవేదన, మన సంతోషము, ఆనందము ప్రతి ఒక్క దానిని కూడా ఆ దేవునితో పంచుకుంటూ ఆ దేవునితో కలిసి జీవించాలి. అప్పుడే మన యొక్క జీవితానికి ఒక అర్థము, పరమార్థము ఉంటున్నది ప్రేమన విశ్వాసులారా. కాబట్టి ఒక పరిశుద్ధ సమయంలో ఆ దేవాతి దేవునికి మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించాలని, తన ప్రేమలో మనందరినీ కూడా నిలకడగా జీవించే భాగ్యాన్ని మనకు దయచేయాలని, మన కుటుంబాలను దీవించాలని దివ్య బలిపూజలో మనసారా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.